అస్మద్గురుభ్యో నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే కార్యక్రమంలో మనము ఈనాడు కరుణశ్రీ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. ఏకో రసః కరుణ ఏవా అన్న భవభూతి వాక్కును అక్షర సత్యం చేసిన మహనీయుడు కరుణశ్రీ. నవరసాలలో కరుణరసంపైనే మిక్కిలి మక్కువ చూపిన శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన కలం పేరును కూడా కరుణశ్రీగా పెట్టుకున్నారు. సుమధుర కవి కరుణశ్రీ. నేటి తరం యువత సైతం బాగా ఎరిగిన కవితా తపస్వి ఆయన. కరుణరసానికి కనకాభిషేకం చేయించిన మధుర కవిగా, పుష్ప విలాపాన్ని తెలుగు జాతికి అందించిన గొప్ప కవిగా ఆంధ్రులందరికీ ఆయన సుపరిచితులే. పుష్ప విలాపం కావ్యంలో పువ్వులు ఈ విలాపం అంటే పువ్వులు రోధించినాయి, ఏడ్చినాయి అన్న సంఘటనను హృదయ విదారకంగా రచించినారు. నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు వేపి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి పుష్ప విలాప కావ్యమై. అన్న కరుణశ్రీ పద్యం సున్నిత మనస్సు గల వారి హృదయాలను తాకగల శక్తి కవి రాసిన పద్యాలకు ఎలా ఉంటుందో అన్న విషయాన్ని నిరూపిస్తూ ఉన్నది. ఈ పద్యం బహుళ ప్రచారం పొందిన తొలి రోజుల్లో ఆడవారు తలలో పూలు తురుముకునేందుకు కూడా భయపడుతుండేవారని ప్రముఖ గాయని శ్రీమతి జానకి అంటారు. గుంటూరులో శ్రీమతి జానకి తన గాన కచేరీలో ఆహుతుల్లో కూర్చున్న కరుణశ్రీని ఉద్దేశించి ఆమె ఈ విధంగా చమత్కరించారు. అలా ప్రకృతిలోని అణువణువున కరుణరసాన్ని దర్శించిన కరుణాద్ర హృదయుడు కరుణశ్రీ గారు. తెలుగులో పద్యం, వచన, గేయ రూపాల్లో సుమారు 76 రచనలకు పైగా చేసిన కరుణశ్రీ పద్య భాగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అవధానం, పద్యం, తెలుగు వాని స్వంత కవితా కళా ప్రక్రియలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు చోరులు దొంగలించలేని తెలుగువాని ఆస్తులు అనొచ్చు. అలాంటి తెలుగు పద్యాన్ని అందరి నోటంట అవలీలగా పలికించిన కవీశ్వరుడు కరుణశ్రీ గారు. గుంటూరు పట్టణ నడిబొడ్డున గల ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఆయన 22 సంవత్సరాలకు పైగా తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. ఈ కళాశాలకు దగ్గరలోనే మరో పెద్ద ఉన్నత శ్రేణికి చెందిన హిందూ కళాశాల ఉన్నది. విచిత్రం ఏమిటంటే తన కళాశాలలోని క్లాసులో తెలుగు పాఠం చెప్తుంటే దగ్గరలోని హిందూ కళాశాల విద్యార్థులు కూడా తరచూ వస్తూ ఉండేవారని ఒక సభలో కరుణశ్రీ స్వయంగా చెప్పారు. ఒక పక్క తెలుగు పద్యం ప్రారంభిస్తుంటే పక్కదారిన పారిపోయే ప్రయత్నం చేసే నేటి తరంలో ఆనాటి తన అనుభవాలు నెమరవేసుకుంటూ విద్యార్థులను ఆకర్షించేలా పద్యం చదవాలని యువ అధ్యాపకులకు ఆయన సలహా ఇచ్చేవారు. తెలుగు పద్యానికి కరుణశ్రీకి ఏదో అనుబంధం ఉంది. కరుణశ్రీ తన పద్యాన్ని ఎంతో తీయగా, రమ్యంగా, సరళంగా, మధురంగా పామర జనాలను సైతం ఆకర్షించే రీతిలో ఆలపించేవారు. తెలుగు పద్యాన్ని ఆనాటి నన్నయ్య, తిక్కనల దగ్గర నుంచి చూస్తే తిరుపతి వెంకట కవులు తమ పద్యాలను గ్రామాల్లో అందరి చేత పలికించగలిగారు. అంతకు మించి కరుణశ్రీ తన పద్యాలను ప్రజల నాలుకలపై నాట్యం చేయించారంటే అతిశయోక్తి కాదు. కరుణశ్రీ పద్యాలు జనసామాన్యంలో అనన్య సామాన్యంగా ప్రచారం పొందాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రఖ్యాత సుమధుర గాయకుడు స్వర్గీయ ఘంటసాల గారు కరుణశ్రీ పద్యాలను ఆలపించడమే కాకుండా HMV కారు గ్రామ్ఫోన్ రికార్డులపై ఎక్కించారు. దాంతో కరుణశ్రీ గారి పద్యం ఇంటింటా మారుమ్రోగింది. కుంతి కుమారిలో కరుణశ్రీ గారి పద్యం. అదిరమణీయ పుష్పవనము
వనమందొక మేడ, మేడపై అది ఒక మారుమూల గది. ఆ గది తలుపులు తీసి మెల్లగా 15 ఈడుగల బాలిక పోలిక రాచపిల్ల జంగొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగన్. ఆ అని ఘంటసాల ఆలపిస్తుంటే ప్రతి సాహిత్యాభిమాని మేను పులకించి తీరుతుంది. కరుణశ్రీ కుంతి విలాపం, పుష్ప విలాపం విని ఒళ్ళు జలధరించని తన్మయత్వం చెందని ఆంధ్రులు ఎవరూ ఉండకపోవచ్చు. ఇదిలా ఉంటే ఘంటసాల పాటలు పాడటం వల్లనే కరుణశ్రీ గారికి మంచి పేరు వచ్చింది. కాకుంటే కరుణశ్రీ పాటలకు అంత ప్రాచుర్యం వచ్చేదా అని ఎప్పటిలాగే ఆనాటి సమకాలీకులు పెదవిర్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గుంటూరులో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జిల్లా సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఒక సభలో కరుణశ్రీ పేర్కొన్నారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధమంటారాయన. అదేమంటే కరుణశ్రీ పద్యాలు పాడటం వల్లనే తనకు పేరు వచ్చిందని, గాయకుడిగా చలనచిత్ర రంగంలో స్థిరపడటానికి పుష్ప విలాపం, ఉదయశ్రీ పద్యాలు ఎంతో దోహదపడ్డాయని శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వయంగా ప్రకటించి కరుణశ్రీ వివరించారు. కరుణశ్రీ పద్యం రాయాలా, ఘంటసాల పాట పాడాలా అన్న రీతిలో ఉండేది వారిద్దరిది. అదొక మేలి కలయిక. కరుణశ్రీ గొప్ప వక్త కూడా. స్టేజిపై నిలబడి మాట్లాడుతూ ఉంటే ఎంతో మాధుర్యంతో సభికులందరినీ మంత్రముగ్ధుల్ని చేసేవారు. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొప్పరు గ్రామంలో 1912 ఆగస్టు 4న ఆయన జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి పరదేశయ్య. గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్, అమరావతిలోని రామకృష్ణ విద్యాలయంలో ఆ పిదప సుమారు 22 సంవత్సరాల పాటు, గుంటూరులోని ఏసీ కళాశాలలో, హిందూ కళాశాలలో 2 ఏళ్ల పాటు ఆంధ్ర ఉపన్యాసకునిగా వ్యవహరించారు. ఆయనకు లభించిన బిరుదులు, సన్మానాలు అనేకం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. ఆయన రచనల్లో ప్రధానంగా ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి. ఉదయశ్రీ సుమారు 50 సార్లు పైగా పునర్ముద్రితమై ఆంధ్ర సాహితీలోకంలో సంచలనం సృష్టించింది. 2వ ముద్రణకి నోచుకుంటేనే అబ్బురపడే ఈ రోజుల్లో శ్రీ జంధ్యాల వారి ఉదయశ్రీ 50 సార్లు పునర్ముద్రితమవడము సామాన్యమైన విషయమేమీ కాదు. హిందీలో ప్రముఖ కవి ఒకరు వారణాసిలో ఒక సమావేశంలో కలిసినప్పుడు కరుణశ్రీతో మాట్లాడుతూ తాను రాసిన పుస్తకం 10 సార్లు పైగా పునఃముద్రితమైందని గర్వంగా చెప్పుకున్నట. అలాగా నా పుస్తకం ఉదయశ్రీ 50 సార్లు ఇప్పటి వరకు ముద్రించాం అని చెప్పగానే ఆ కవి అవాక్కైపోయినాడట. ఒక సాహితీ సమావేశంలో కరుణశ్రీ గారు పేర్కొన్నారు. పోతన భాగవతాన్ని సరళమైన తెలుగులో అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన పోతన ప్రాజెక్టుకు కరుణశ్రీ ప్రధాన సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. కరుణశ్రీ మరో రచన ఉమర్ ఖయ్యాం తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు పొందింది. కరుణశ్రీ రచనలు ఎన్నో హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం జరిగాయి. పోతన భాగవతం కరుణశ్రీ రచనలలో ఎంతో ప్రభావం చూపినట్లవుతుంది. అర్ధ శతాబ్దానికి పైగా ఆంధ్ర సాహితీ లోకాన్ని తన రచనలతో ఓలలాడించిన కరుణశ్రీ అభినవ పోతనగా అభివర్ణించవచ్చు. తెలుగు వారందరూ ఎంతో ఆరాధ్యభావంతో గర్వించే కరుణశ్రీ 1992లో జూన్ 22న స్వర్గస్థులయ్యారు. జూన్ 22వ తేదీ నాడు కూడా బాగా పొద్దుపోయే వరకు సాహితీ సమాలోచనలో ఆయన పాల్గొన్నారు. కరుణశ్రీ రాసిన బుద్ధ చరిత్ర పుస్తకానికి పీఠిక రాసిన అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ నండూరి రామకృష్ణమాచార్యులు చదివి వినిపించడానికి గాను కరుణశ్రీ గారింటికి వచ్చారు. ఈ సందర్భంగా కరుణశ్రీ స్వగృహంలోనే ప్రముఖ కవి పండితులు డాక్టర్ ప్రసాదరాయ కులపతి, విశ్వయోగి, విశ్వంజీ తదితరులు అందరూ పలు సాహితీ విషయాలపై సుదీర్ఘంగా చర్చించిన మీదట నిద్రకు ఉపక్రమించిన కరుణశ్రీ అర్ధరాత్రి 12:15 శాశ్వతంగా కన్నుమూశారు. సాహితీ లోకంలో కరుణశ్రీ లేని లోటు తీరనిది. సాహితీ ప్రియుల హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. అయితే కరుణశ్రీ స్థాయి సంస్కృత ఆంధ్ర కవులు డాక్టర్ ప్రసాదరాయ కులపతి గుంటూరు, డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి వంటి ప్రముఖులు ఇంకా కొద్దిమంది రాష్ట్రంలో అక్కడక్కడ ఉన్నారు. ఈ కవి పండితులు తమ పద్య రచనలతో ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. అదే తెలుగు ప్రజలు కరుణశ్రీ కవితా స్మృతికి అర్పించే నిజమైన నివాళి.
ఈ మహానుభావులే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. హరి ఓం తత్సత్.